హలో అందరికీ. ఈరోజు నేను వెజిటబుల్ ఉప్మాని తయారు చేసుకుంటున్నాను. అది ఎలా చేయాలో మీరు కూడా చూడండి. చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరే ట్రై చేసి చూడండి. దీనికి ముందుగా మనం ఆనియన్ని, బీన్స్, క్యారెట్, ఒక పొటాటో, కొంచెం అల్లంని చిన్న చిన్న ముక్కల్లాగా తరిగి పెట్టుకున్నాను. ఒక టొమాటో తీసుకున్నాను. మీకు ఎంత కారం కావాలంటే అన్ని పచ్చిమిర్చీలు యాడ్ చేసుకోండి. ఇందులోకి కొన్ని పల్లీలు, కొంచెం జీడిపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చి బఠానీలు ఇవన్నీ తీసుకున్నాను నేను. మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవే తీసుకోండి. తర్వాత ఒక ప్యాన్లో కొంచెం నూనె, నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి. తర్వాత అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు 2 వేసుకొని తర్వాత కొన్ని పప్పు దినుసులు కూడా వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఎండుమిరపకాయలు, తర్వాత పల్లీలు, జీడిపప్పు ఈ రెండింటిని యాడ్ చేసుకొని ఇంకా కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. అన్నీ ఒక 30 సెకండ్స్ నుండి 1 మినిట్ కంటే ఎక్కువ టైం ఏం పట్టదండి. తర్వాత ఆనియన్ని, పచ్చిమిర్చి, మనం తరిగి పెట్టుకున్న అల్లము, కరివేపాకు, అందులోనే ఒక పొటాటో ముక్కల్ని ఆయిల్తో పాటే ఫ్రై చేయండి. ముందే పొటాటోని ఫ్రై చేస్తే చాలా క్రిస్పీగా మంచిగా అనిపిస్తుంది. తర్వాత మనం మిగిలిన వెజిటబుల్స్ని కూడా యాడ్ చేసుకొని మనం వాటర్ కెటిల్లో సపరేట్గా వాటర్ని బాయిల్ చేసి పెట్టుకుందాం. తర్వాత ఉడుకుతున్న కూరగాయలలో కొంచెం గరం మసాలా, ఉప్పును కూడా వేసుకొని కలుపుకోండి. గరం మసాలా వల్ల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. కూరగాయలు ఉడుకుతున్నప్పుడు మనం సేమియాని, రవ్వని 2 1.5 కప్పులు తీసుకున్నాను నేను. తర్వాత వాటన్నిటిని ఉడుకుతున్న కూరగాయలలో వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ వచ్చేంత వరకు కూరగాయలతో పాటే ఫ్రై చేసుకోండి. అప్పుడు మీరేమీ సపరేట్గా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వాటర్ని, మనం ఎన్ని కప్పుల సేమియా రవ్వ తీసుకున్నామో అంతే వాటర్ కూడా పోసుకోండి. ఎక్కువ పోసుకుంటే మెత్తగా అయిపోతుంది, చూసుకోండి. గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్ పెట్టుకోండి, లేదంటే పైనకి చిల్లుతుంది. వాటర్ పోసుకున్నాక ఒక 1.5 మినిట్ పాటు అట్లానే కలుపుకోండి, పొడి పొడిగా వచ్చేంత వరకు. ఇప్పుడు అందులోనే కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టుకోండి. తర్వాత సర్వ్ చేసుకోండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియో ఇంకా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.